ఏపీలో డిఎస్సి రాయబోతున్న యాస్పిరెంట్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సో మన ప్రిపరేషన్లో భాగంగా ఈ రివిజన్ బిట్స్ అనేవి మనకి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. చూడండి, ఇది బ్లాక్ బోర్డ్పై రాసి మాట్లాడే పద్ధతి. ఓన్లీ బ్లాక్ బోర్డ్పై రాసి మాట్లాడతారు. ఏం పద్ధతి అంటే ఉపన్యాస పద్ధతి. ప్రత్తిని ఫస్ట్ టైం పండించిన నాగరికత ఎవరిది అంటే ప్రత్తిని మొట్టమొదటిసారి పండించారు వాళ్ళు హరప్ప నాగరికత. అలాగే తవ్వకాలు జరిపేటప్పుడు నంబ్రా గ్రామంలో రాతి పనిముట్లు లభించాయి. అయితే ఆ గ్రామం ఏ రాష్ట్రానికి సంబంధించింది? నంద్రా గ్రామము మధ్యప్రదేశ్కి సంబంధించిందండి. భారత రాజ్యాంగ పిత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, చాలా ఇంపార్టెంట్. మన ఎగ్జామ్లో అంబేద్కర్కి సంబంధించి కనీసం ఒక్క బిట్ అయినా వస్తుంది, మనం చూసుకోవాలి. ఈయన బోధనలను పుష్టి మార్గము లేక భగవానుగ్రహవాదము అని మార్గంగా చెప్పవచ్చు. వల్లభాచార్య. పుష్టి మార్గము లేకపోతే భగవానుగ్రహవాదము. వల్లభాచార్య. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్. ఎలక్ట్రానిక్ చెల్లింపు సిపిఐ. కాకతీయుల్లో ఇతని పాలన స్వర్ణయుగం అని చెప్పవచ్చు. గణపతి దేవుడు. కాకతీయులు అంటంగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది గణపతి దేవుడు. అలాగే గణపతి దేవుని యొక్క కుమార్తె మనకి రాణి రుద్రమ్మదేవి. ఏ ప్రాంత ప్రజల లిపి? హోరియోగ్రైఫిక్ ఈజిప్ట్ అండి. ఈజిప్టు. సింధు ప్రజల ప్రధాన వినోదం ఎద్దుల పోటీలు. సింధు ప్రజల యొక్క వినోదం ఏంటంటే ఎద్దుల పోటీలు. అలాగే మొఘల్ రాజపురం కొండలు ఏ జిల్లాలో కలవు? ఎన్టీఆర్ జిల్లా. మొఘల్ రాజపురం కొండలు ఏ జిల్లాలో కలవు అంటే ఎన్టీఆర్ జిల్లాలో కలవు. సన్ నుంచి వరుసగా నాలుగో గ్రహం అంటే సూర్యుని నుంచి వరుసగా నాలుగో గ్రహం ఏంటంటే అంగారకుడు. రణపాలలో శాఖీయ వ్యాప్తి యొక్క ఏ భాగంలో కలదు? పత్రభాగంలో కలదు. రణపాలలో శాఖీయ వ్యాప్తి పత్రంలో కలదు. విండో క్లీనర్ ఈ క్రింది ఏ క్షారం కలదు? అమ్మోనియం క్లోరైడ్. విండో క్లీనర్ అంటే అమ్మోనియం క్లోరైడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.